ఆర్టీసీ కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెకి దిగడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే మనతో పాటు ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఉండడం జరిగింది. చెప్పండి మేడం, అంటే ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులంతా కూడా సమ్మెకి దిగడం జరిగింది. అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు సమ్మెకి దిగడం జరిగింది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తానని చెప్పారు. తను ఇంతవరకు చేయలేదు. మేము ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం చేయండి అని అడిగాము. 8 నెలలు మాకు టైం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పారు. తను ఇంతవరకు చేయలేదు. మేము సమ్మె నోటి ఇందిరా పార్కు దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున మేము సమ్మె చేస్తాము, మేము న్యాయపరమైన డిమాండ్లను అడుగుతున్నాము. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయండి, పీఆర్సీలు ఇవ్వండి, కొత్త ఇంక్రిమెంట్ తీసుకోండి. అన్ని ప్రైవేటు బస్సులు వెహికల్స్ తెచ్చి పెడుతున్నారు. అన్ని వెహికల్స్ ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఆర్టీసీ వాళ్ళే తీసుకోవాలి అని మేము అడిగాము. ఆయనకు సమ్మె నోటీసు ఇచ్చాము. న్యాయపరంగానే అడుగుతున్నాము, మేము సమ్మె చేయొద్దు అని ఆయనకు నోటీస్ ఇచ్చాము. కానీ ఆయన ఇంతవరకు చర్చలకు పిలిచి అడగలే, మమ్మల్ని చర్చలకు పిలిచి అడగలే. 42 రోజులు అయిపోయింది. మేము సమ్మె దిగుతాము అనే టైంకి నిన్న నైటు చర్చలకు పిలిచి 21 మంగళవారం రోజు ఆయన నైటు 9:30కి చర్చలకు పిలిచి ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్తున్నాడు. ఆ కమిటీ వాళ్ళు చెప్పేది నమ్మకం లేదు. అప్పుడు 8 నెలల టైం అడిగారు, ఇప్పుడు 42 రోజులు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు చేస్తారు, మా న్యాయపరమైన డిమాండ్లను, మా కోరికలను నెరవేరుస్తారని అనుకోవట్లేదు. అందుకే మేము సమ్మెకి దిగినాము. మా న్యాయపరమైన కోరికలు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. యూనియన్లు పునరుద్ధరించాలి. యూనియన్లను 2 పీఆర్సీలను ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మేము ఆర్టీసీని అంటే ఇది మొదటిసారి కాదు సమ్మెకి దిగడం. ఇది చాలాసార్లు, ఇది మరొక, అంటే ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది ఈ సమ్మె? ఆర్టీసీ కార్మికులను మేము సమ్మె చేయాలని అసలు అనుకోలేదు. ఆయనను అడిగినాము, చర్చలకు పిలవండి. చర్చ పిలవడం వల్ల ఏదైనా సమస్య సాల్వ్ అవుతుంది. తను సమస్య ఉందని చెప్పి సాల్వ్ కాకుండా చర్చలో పిలవకుండా టైం అడగడము, ఆయన నిన్న నైట్ చేయడం వల్ల సమస్యలు తీరుతావు, కానీ తీరలేవు. ఆయన పిలవలేదు చర్చలకు. మేము సమ్మె చేయాలనుకున్నాం. ఆయన ఇస్తే మేము ఇప్పుడే విధుల్లోకి చేరుతామని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే విధుల్లోకి చేరండి, తర్వాత చూసుకున్నాం, మీకు టైం ఇచ్చాం కదా అని అంటుంది. మేమే టైం ఇచ్చినాం కదా, వాళ్ళు 8 నెలలు ఇస్తా అన్నారు. 42 రోజులు అయిపోయింది. మళ్ళీ నిన్న నైట్ పిలిచి మళ్ళీ టైం అడుగుతున్నారు. అనేది మాకు నమ్మకం లేకపోవడం వల్ల ఈరోజు సమ్మెకి దిగినాం. అంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి చర్చల్లో, నిన్న రాత్రి జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు మీ డిమాండ్స్ గురించి? మా డిమాండ్ గురించి ఏం చెప్పలేదు. ఇంకా 4 వారాలు మాకు టైం ఇవ్వండి అని చెప్పారు. చర్చలు విఫలం కావడంతో ఈరోజు మేము సమ్మెకి దిగినాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రయాణికులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా 10th ఎగ్జాము, ఇంటర్ ఎగ్జాము, 1వ తరగతి నుంచి ఎల్కేజీ, యూకేజీ నుంచి 9th వరకు వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మేము సమ్మెకు దిగినాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మేము చాలా కష్టపడ్డా కూడా వాళ్ళ ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా మేము ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకొని సమ్మెలోకి దిగినాం. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఆర్టీసీ చూసుకుంటే చాలా లాభాల్లో ఉంది అని చెప్తుంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు మీరు సమ్మెకి దిగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఆర్టీసీ లాభాల్లో ఉంది అని అంటున్నారు. మరి మాకు జీతభత్యాలు కూడా ఇవ్వాలి కదా, మేము న్యాయంగా బతకడానికి ఇవ్వాలి కదా. అన్ని రేట్లు పెరిగినాయి. దానికోసమని మేము అడుగుతున్నాము. మా ఇచ్చేవే అడుగుతున్నాం మేము. ఇవన్నీ కొత్త ఏం అడగట్లేదు. గొంతమ్మ కోరికలు మాకు ఇచ్చే న్యాయపరమైనవే అడుగుతున్నాము. మాకు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. మేము డ్యూటీలోకి వెళ్ళినాము అంటే అక్కడ ఏం జరుగుతుందో, సస్పెండ్ అవుతామా, రిమూవ్ అవుతామా, ఏమవుతామో మాకు తెలియదు. జాబ్ సెక్యూరిటీ అనేది మా దాంట్లో లేదు. అంటే ఆర్టీసీ కార్మికులు ఉండగా కూడా, అంటే చాలామంది కార్మికులను తీసుకోకపోవడం వల్ల కండక్టర్లని అటు డ్రైవర్లుగా వాడుకోవడము అట్లా కూడా చేస్తున్నారని మొన్నటిదాకా వినపడిన వార్త. వీళ్ళు ప్రైవేటు వెహికల్స్ రావడం వల్ల ప్రైవేటు డ్రైవర్లు వచ్చారు. దానివల్ల డ్రైవర్లకి బస్సులు లేవు, వేరే డిపోలకు వెళ్ళిపోయినాయి. అవి కొన్ని స్కాబ్ అయిపోయినాయి. కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. డ్రైవర్లని కండక్టర్లుగా చాలామందిని తీసుకున్నారు. డ్రైవర్లు కండక్టర్లుగా పోతున్నారు, డ్రైవర్ చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడంటే అక్కడ వాడుకుంటున్నారు. కానీ మీరు ఇప్పుడు సమ్మెకి దిగి ఒకవేళ మీరు మళ్ళీ జాయిన్ అవ్వకపోతే, అంటే ఉద్యోగానికి వెళ్ళకపోతే అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అలా తీసుకోవడం అనేది ఉండదు. మాకు ఇస్తాడని మేము అనుకుంటున్నాము. రేవంత్ రెడ్డి వాళ్ళ సిస్టర్స్ అని చెప్పాడు.
ఆయన ఇప్పటివరకు రోడ్డు మీదకి తీసుకొని వచ్చాడు. మా సిస్టర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్పాడు. న్యాయపరమైన డిమాండ్లనే అడుగుతున్నాము రేవంత్ రెడ్డి గారిని. దయచేసి ఇవ్వండి అని కోరుకుంటూ సమ్మెను ఒకవేళ మీ మీ డిమాండ్స్కి ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఇచ్చిన టైంలో కూడా ఒప్పుకోకపోతే అప్పుడు ఎట్లా ముందుకు వెళ్తారు? ఇచ్చేటైనా ఆయన ఒప్పుకుంటాడని మేము కోరుకుంటున్నాము. అంటే ఒప్పుకోరు అంటే ఇప్పటికీ ప్రభుత్వం చెప్పకొస్తున్న పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మీరు చెప్పిన డిమాండ్స్లలో కూడా కొంచెం సంక్లిష్ట అంటే కష్టంగా ఉన్నాయి కాబట్టి మేము తీర్చలేకపోతున్నాము అని కూడా ప్రభుత్వం చెప్పకొస్తున్న తీరు అంటే అవి ఒకవేళ తీర్చకపోతే ఇచ్చిన టైం వరకు కూడా వాళ్ళు తీర్చలేకపోతే మళ్ళీ మీరు ముందుకెళ్ళి వెళ్తారు, మళ్ళీ సమ్మెకి దిగుతారా? అప్పటి వరకు మేము చేస్తూనే ఉంటాం, సమ్మె చేస్తూనే ఉంటాం. అప్పుడు 55 రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు చేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అసలు సమ్మె చేయము అని అనుకున్నాము. ఆయన అధికారంలోకి వచ్చినా కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ గతం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటి సమ్మెలు చాలా వరకు 55 రోజులు చేసినాము. అప్పుడు కూడా గవర్నమెంట్లో విలీనం కాలేదు. 50 మంది చనిపోయారు. కారుణ్య నియామకాలు తీసుకున్నారు. చాలామంది చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం రావడానికి కూడా ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి కొన్ని పనుల వల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కడం జరిగింది. మేము ఆర్టీసీ కార్మికుల పనులు చేయడం వల్లనే నువ్వు అధికారంలోకి వచ్చినావు రేవంత్ రెడ్డి సారు. మా ఆర్టీసీ వాళ్ళ కోరికలు తీర్చాలని అనుకుంటున్నాం. కానీ ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? అంటే మీ వల్ల గెలిచినటువంటి ప్రభుత్వము ఇప్పుడు మీరు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు, సమ్మెలకు దిగేటువంటి ఛాన్స్ కూడా వచ్చింది, ఏం చెప్తారు ప్రభుత్వానికి? మేము సమ్మె దిగడానికి